తెలంగాణకు రావాల్సిన నీటిని ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోతుంటే సీఎం రేవంత్ రెడ్డి మౌనంగా ఉండటం అన్యాయమని మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. చంద్రబాబు కేంద్రంలో తన పలుకుబడిని ఉపయోగించి నీటిని తరలించుకుపోతున్నారని హరీష్ రావు ఆరోపించారు. ఇకనైనా రాష్ట్ర సర్కార్ వెంటనే స్పందించి నీటి పంపకాలపై కేంద్రంతో చర్చలు చేపట్టాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణ సాగునీటి త్రాగునీటి అవసరాలకు శ్రీశైలం నాగార్జున సాగర్లో నిల్వ ఉంచాల్సిన నీటిని ఇలా ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోతుంటే నువ్వు ఎందుకు ఎగురుతలేవు? వాస్తవానికి ఈ సంవత్సరం కృష్ణాలో ఎన్ని నీళ్ళు వచ్చినాయి? 1010 టీఎంసీల నీళ్లు కృష్ణానదిలో వచ్చినాయి. సరే, మనము టెంపరీగా అడహక్క చేసుకున్న అరేంజ్మెంట్ ప్రకారంగా 6634 ప్రకారంగా ఆంధ్రప్రదేశ్కు 666 టీఎంసీల నీళ్ళు రావాలి. కానీ ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే 657 వాడేసింది. 666లో 657 టీఎంసీలు వాడింది. ఇక ఆంధ్రప్రదేశ్కు ఉన్న హక్కు ఎంత? ఇంకా 9, కేవలం 9 టీఎంసీలే. కానీ ఇవాళ కూడా సాగర్ కుడి కాలువలో 10,000 క్యూసెక్కులు పోతున్నాయి, ముచ్చమర్రిలో పోతున్నాయి, పోతిరెడ్డిపాడులో పోతున్నాయి. మరి నీకేం కావాలి తెలంగాణకి? ఎట్లా? ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ మిగిలింది 9 టీఎంసీలే. రావాల్సింది మనకు 121, 123, ఉన్నది 100. ఇప్పటికైనా ఏం చేయాలి? తక్షణమే సాగర్ కుడి కాల్వకు నీళ్ళ విడుదల ఆపాలి. ముచ్చెమరి నుంచి నీటిలను ఇంకా తోడుతున్నారు, దాన్ని వెంటనే ఆపాలి. పోతిరెడ్డిపాడు ద్వారా ఇంకా నీళ్లు తరలిస్తున్నారు, దాన్ని వెంటనే ఆపాలి. ఈ ఉన్న 100 టీఎంసీలన్నా మనం తెచ్చుకుంటే ఆ కల్వకుర్తి కానీ, నెట్టంపాడు కానీ, భీమా కానీ, కోయిల్ సాగర్ కానీ, ఏఎంఆర్ ఎస్ఎల్బిసి కానీ, సాగర్ ఎడమ కాలువ కానీ, ఈ మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం, హైదరాబాద్ త్రాగునీటి అవసరాలకు కొద్దో గొప్ప మనం సర్దుకొని వ్యవహారాన్ని నడిపించుకునే అవకాశం ఉంటుంది. లేకపోతే మీరు ఇట్లనే మొద్దు నిద్రపోతే ఇటు ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్లో పంటలు దెబ్బతింటాయి. ప్రజలకు రేపు త్రాగడానికి కూడా నీళ్లు లేక ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. ఇది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యము. ఈ ప్రభుత్వం చేష్టలుడికి చూస్తున్నది, మొద్దు నిద్రపోతున్నది. కనుకనే ఆంధ్రప్రదేశ్ తన ఇష్టం వచ్చినట్టుగా నీటిని ఇవాళ తరలిస్తా ఉన్నది.